విజయం పదిలమే. 3 ప్రధాన పార్టీల్లోనూ అదే ధీమా. పోలింగ్ సరిపై విశ్లేషణ, సానుకూల అంశాలపై ఎవరి అంచనాలు వారివే. ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఏంటంటే మెయిన్గా వీళ్ళు అనుకోనికి కారణం క్రాస్ ఓటింగ్. క్రాస్ ఓటింగు మమ్మల్ని గెలిపిస్తుందని అన్ని పార్టీలు కూడా క్రాస్ ఓటింగ్ మీదే ఆశపడి ఉన్నాయి. అంటే ఏ క్రాస్ ఓటింగ్ ఎక్కడి నుంచి ఎక్కడ జరిగిందని కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే క్రాస్ ఓటింగు ఇప్పుడు నేను ఇంకొక ఎట్లా జరిగి ఉండొచ్చు, క్రాస్ ఓటింగ్ ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి ఎక్కడెక్కడ జరిగి ఉండొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే అన్ని పార్టీలు కూడా మేము 10 గెలుస్తామంటే మేము 10 గెలుస్తామంటే మేము 10 గెలుస్తామంటున్నారు. ముగ్గురు 10 గెలిస్తే మొత్తం 30 అసెంబ్లీ 30 పార్లమెంట్ సీట్లు మనకు అవసరం ఉంటుంది. కాబట్టి 10 సీట్లు అందరు గెలవరు. ఎవరో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ వస్తుందా లేకపోతే సింగిల్లోనే అందరూ ఆగిపోతారు అనేది ఎక్కడ చెప్పడానికి లేదు. ఎక్కడ ఇప్పుడు ఉన్నది ఏంది, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇప్పుడు ఎక్కడెక్కడ క్రాస్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రాస్ ఓటింగ్ మీదే వీళ్ళ గెలుపడం అంతా డిపెండ్ అయి ఉంటాయి. ఇది లోక్సభ ఎలక్షన్స్ కదా, అందుకని ఒక్కొక్క అసెంబ్లీలో ఒక్కొక్క రకమైన పోలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏంది, బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి మాకు క్రాస్ ఓటింగ్ జరిగింది, ఓటింగ్ జరిగింది అనేది వీళ్ళ అంచనా. బీజేపీ వాళ్ళ అంచనా ఏంటంటే మాకు క్రాస్ ఓటింగ్ జరిగింది, మా ఓట్లు మాకు వడంగా, మోడీ ఓట్లు మాకు వడంగా, హిందూ ఓట్లు మాకు పడంగా, బీఆర్ఎస్ నుంచి ఓట్ బ్యాంక్ అంతా మాకు క్రాస్ అయ్యింది, అందుకని మేము గెలుస్తాం 10 సీట్లు అనేది వీళ్ళ అంచనా. వీళ్ళకు కూడా ఒక అంచనా ఉంటుంది కదా, బీఆర్ఎస్ కూడా ఒక అంచనా ఉంటుంది. బీఆర్ఎస్ అంచనా ఏంటంటే కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి పడ్డ ఓట్లు ఇప్పుడు కాంగ్రెస్కి వేయలేదు. అప్పుడు అంతా న్యూట్రల్స్ అంతా ప్రజాస్వామికవాదులో లేకపోతే లౌకికవాదులో లేకపోతే ఇంకా రకరకాల ఇన్ఫ్లుయెన్సర్ క్యాండిడేట్స్ అంతా కూడా వాళ్ళంతా అప్పుడు కాంగ్రెస్ వైపు ఉన్నారు, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఉన్నారు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి వాళ్ళంతా స్కిప్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. అప్పుడు కాంగ్రెస్ గెలవాలని కాకుండా బీఆర్ఎస్ ఓడాలని కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి స్కిప్ అయ్యారు. ఆ ఓట్ బ్యాంక్ మాకు పడ్డది అంటున్నారు. కొన్ని కాన్స్టిట్యున్సీలు, అన్ని కాన్స్టిట్యున్సీలు కాదు, బీజేపీ కూడా అంతే, అన్ని కాన్స్టిట్యున్సీలు క్రాస్ ఓటింగ్ జరగదు. కొంత గెలిచే అవకాశం ఉన్న కాన్స్టిట్యున్సీలో అక్కడి నుంచి ఇక్కడ క్రాస్ ఓటింగ్ కావచ్చు. బీఆర్ఎస్ క్యాండిడేట్ గట్టిగా ఉండి, బీఆర్ఎస్ క్యాడర్ గట్టిగా ఉండి, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్న సీట్లలో కాంగ్రెస్ నుంచి ఇక్కడికి క్రాస్ ఓటింగ్ జరిగినది ఒక అంచనా ఉంది. ఇంకా న్యూట్రల్ ఓటర్స్, క్రాస్ ఓటింగ్ అంటే కార్యకర్తలు గెలిచినా గెలవకపోయినా ఆ పార్టీకి వేసుకుంటారు. ఆ పార్టీ అభ్యర్థులకు మంచోడో చెడ్డోడో ఏం చూడరు, ఇంకా మావాడు మా టికెట్ ఇచ్చారు కదా వేసుకుంటారు. కానీ న్యూట్రల్ పీపుల్ దగ్గర 60% 70% న్యూట్రల్ పీపులే ఉంటారు కదా, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా వీళ్ళు రోజు పాలిటిక్స్ పట్టించుకోరు. ఆ న్యూట్రల్ పీపుల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే చూస్తూ ఉంటారు, మిగతా టైంలో ఏదైనా మేజర్ పాలిటిక్స్ ఉన్నప్పుడు మాత్రమే చూస్తారు. అట్లా ఈ క్రాస్ ఓటింగ్ బీఆర్ఎస్కు జరిగింది కాంగ్రెస్ నుంచి. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో పడ్డ ఓటింగ్ పర్సెంటేజు ఇప్పుడు కాంగ్రెస్కి వస్తుందా అనేది ఒక అంచనా. కాంగ్రెస్కు రాకపోవచ్చు. చాలా వరకు కాంగ్రెస్ను అసెంబ్లీలో గెలిపించాలనుకున్నారు, గెలిచింది, అయిపోయింది. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి కాంగ్రెస్కు ఓటేసే మూడ్లో జనం కనబడలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అప్పుడే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఓటేసినప్పుడే ఇంకా కాంగ్రెస్కు అసెంబ్లీ వేసినాం, నెక్స్ట్ ఏదని డిసైడ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి క్రాస్ ఓటింగ్ బీఆర్ఎస్కు జరిగింది అనేది ఒక అంచనా. ఇక కాంగ్రెస్కు ఏంది అంటే కాంగ్రెస్ ఓన్లీ ముస్లిం ఓట్ల మీద డిపెండ్ అయ్యింది. ముస్లిం ఓట్లు ఇవి కూడా వన్ సైడ్ వాళ్ళలేదు. నేను కూడా చూసినవి ముస్లిం ఓట్లు ఏమైందంటే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించింది కదా, మొత్తం కాంగ్రెస్కి వేయాలి మనం, బీజేపీని ఓడించాలంటే అని. అయితే ముస్లిం ఓట్లు మొత్తం ఆగేపడ్డాయి. ప్రతి కాన్స్టిట్యున్సీలని కాంగ్రెస్ వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు. ప్లస్ కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా 18-19% కాంగ్రెస్కు ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. క్రిస్టియన్స్ కావచ్చు, తర్వాత కొంత దళితుల్లో కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇదంతా కూడా మాకు ఫిక్స్డ్ ఓట్ బ్యాంకు 19% మాకు ఓట్ బ్యాంక్ ఉంటుంది. ప్లస్ ఇది ఒక 10% ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా, మొత్తం 10% మాకే పడ్డది అనేది ఒక అంచనా వాళ్ళకు. కాకపోతే ముస్లిమ్స్లో ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ కూడా పడ్డది. ముస్లిం ఓట్లు ఒక 100 ఓట్లు పడ్డాయి అనుకోండి, 100 ఓట్లు పోలైన అనుకోండి, పోలైన 100 ఓట్లలో ఒక 65 నుంచి 70 కాంగ్రెస్ పడితే 35 నుంచి ఇంకా మిగతాయి 30 నుంచి 35 సీట్లు బీఆర్ఎస్ పడ్డాయి. ఇంకొకటి విషయం చెప్పాలి, రూరల్లో ఓట్లు వేసారు కాబట్టి రూరల్ జనం ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. మనం చూసినాం కదా ఇంతకుముందు, రూరల్లోనే ఎక్కువ ఓట్లు నమోదైనాయి కాబట్టి దాన్ని అంత ఈజీగా లెక్కేయడం కూడా కష్టం. రూరల్ ఏరియాలో అప్పుడు కాంగ్రెస్ గుద్దిరు, కానీ ఇప్పుడు కాంగ్రెస్కి గుద్దే అవకాశం ఉందా? ఈ 4-5 నెలల్లో కాంగ్రెస్ మీద వచ్చిన తీవ్రమైన వ్యతిరేకత ప్రభావం ఉంటుంది కదా. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదనో, లేకపోతే నీళ్ళు ఇవ్వలేదనో, కరెంటు లేదనో, వస్తలేదనో, ఇంకా రకరకాల ఇష్యూస్ వీళ్ళన్నీ ఇచ్చినామని చెప్పిన అనవసరమైన అబద్ధాలు ప్రచారం చేసింది కాంగ్రెస్. మీకు సిలిండర్ ఇచ్చేసినాం, ఫ్రీ సిలిండర్, అదే 5 రూపాయలకు సిలిండర్ అన్నారు. సిలిండర్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, రాని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ మండిపోయి ఉంటుంది, మాకు రాలే కదా ఇట్లా చెప్తున్నారు ఏందని.
ప్లస్ 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ కూడా వచ్చింది తక్కువ మందికి, రాంది ఎక్కువ మందికి, వాళ్ళు కూడా మండిపోయి ఉంటుంది. వీళ్ళు ఎందుకంటే ప్రతిరోజు అదేగా చెప్పింది, మేము అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం అని. ఇప్పుడు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఓకే, దాని మీద రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాన్ని ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు, దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. రకరకాల ఎపిసోడ్స్ ఫ్రీ బస్సు ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు మనం. మిగతా ఏ స్కీమ్ అమలు చేసినట్లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ 10 లక్షలు అంటే అది ఎవరో దాని ఫలితం పొందిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్లస్ ఈ నేను చెప్పిన ఈ 2 స్కీమ్స్, సిలిండరు, కరెంటు, ఈ 2 స్కీమ్స్ లబ్ధిదారులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మందికి ఇచ్చిండ్రు. అది ఎలక్షన్ కూడా చాలా మందికి ఎత్తేసారు మళ్ళీ ఈ నెల కూడా. కాబట్టి అట్లాంటి ఎఫెక్ట్ ఎంతవరకు ఉందనేది కొంచెం ఇంపార్టెంట్. అందుకే ఈ పల్లెటూరులో జనమంతా కూడా పోలింగ్ పర్సంటేజ్ పెంచనీకి వాళ్ళే కారణమైన అనేది ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే జరుగుతుంది. అయిపోయింది అది. ఇంకొకటి